ముగ్గురు ప్రసంగాలు విన్నాం, మన ప్రసంగాలు అంటారు మంచి చెడు అన్ని అంశాలు స్పృశించారు. నేను సిట్కే పరిమితమైన ఇక్కడి వరకే చేద్దాం, ఎందుకంటే కేటీఆర్ గారు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడతాం. ఇంతకుముందు మన రావు శ్రీనివాస్ గారు చెప్పుకుంటూ ఒకటి మర్చిపోయారు, ఇంకొకటి కూడా ఉన్నది, ఇంకొక విచారణ కమిటీ కూడా భద్రాద్రి యాదాద్రి దాని మీద కూడా ఒక విచారణ కమిటీ వేశారు. అంటే 3 పువ్వులు 6 కాయల్లాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 3 సీట్లు ప్రధానమైంది. ఇవి చాలా వేశారు, మిగతాయి కూడా 3 సీట్లు ఏంటంటే ఒకటేమో ఈ కార్ రేసుది, రెండోదేమో గొర్రెల కుంభకోణం, ఈ మూడోది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్. 2 విచారణ కమిషన్లు అవి సీట్లు కావాలి. ఏదంటే మనకు పీపీ ఘోష్ కమిషన్ ఏమో కాళేశ్వరం మీద, ఇటు పక్క యాదాద్రి భద్రాద్రి మన విద్యుత్ సంస్థల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో మొదలు నర్సిరెడ్డి గారిని వేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే పోతాడని చెప్పిన నేను అడ్వకేట్ గా ఆయన సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి పంపించింది. తర్వాత లోకూర్ కమిటీ వేసి వారు ఆ కమిషన్ వేసి వారు రిపోర్ట్ ఇచ్చారు. నేను కొండని దవ్వి ఎలకనైనా పడుతున్నారా వీళ్ళు అనేది నా సమస్య. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి 5 కమిషన్లు, 2 కమిషన్లు 3 సీట్లు నడుస్తున్నాయి కదా, ఏం పట్టారంటున్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా మనం మాట్లాడాలి. ఒకటేమో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు, ముఖ్యంగా పోలీస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, కానీ అది ఏం కాదు, అన్ని ఫోన్ ట్యాప్ చేస్తారు, ఏం కాదు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు, మనకు ఈ గూఢచర్యం వేరు అంటున్నారు. రామరాజ్యం నుంచి మనకు ఒక చాకలాయన రామరాజ్యంలో కూడా ఆ చాకలాయన ఇంటి ముందు పోతూ తెలుసుకున్నది ఏంటంటే ఆ సీత గురించి ఆయన అవగాహన మాట్లాడిండు, దానికి ఆయన అడవులు పంపించాడు, అది వేరు. కానీ అప్పుడు కూడా గూఢచర్యం ఉందంట. ఆ గూఢచర్యం వేరు, ఫోన్ ట్యాపింగ్ వేరు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్, లీగల్ ఫోన్ ట్యాపింగ్ 2 ఉంటాయి. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు 2 కలిపారు. ఫోన్ ట్యాపింగ్ సహజం పోమంటున్నాడు. కేటీఆర్ గారు నేను మాట్లాడితే అలవోకగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసి ఇప్పుడు కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా అంగీకరించారు, అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మేము ఇల్లీగల్ చేయడం లేదని రేవంత్ రెడ్డి గారు ఈ కేసు మొదలైనప్పుడు అది ఇప్పుడు 2 గమనించాలి. ఒకటి ఏంటంటే ఇందులో ఈ 2 అంటే గత ఒక 2-3 నెలల నుంచి చంద్రబాబు వారిని వేసినప్పటి నుంచి కొంత స్పీడప్ అయింది. ఎందుకంటే నేను వాళ్ళ ఆరోపణలు చేసుకుంటున్నట్టు ఇదేంతో ఎలక్షన్ రాగానే పిలుస్తారని ఏం లేదు, చట్టం తన పని తాను చేసుకోకపోతే పి నరసింహరావు గారు గతంలో అదే అనేవాడు. అట్లాగే ఒకసారి మౌనం కూడా ఒక భాషనే అనేవాడు. అందుకని ఇక్కడ ఏమైందంటే ఈ 2 నెలల నుంచి కొంత స్పీడప్ అయింది. అంతకుముందు అధికారులు విచారించారు. సరే ప్రభాకర్ రావు గారు 1 ఇయర్ లేట్ చేయడం, బ్లూ కార్నర్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు, ఆ తర్వాత వచ్చిండ్రు నడిచింది. మొన్న సుప్రీంకోర్టు మందలించింది, మళ్ళీ ప్రభాకర్ రావు గారిని అప్పచెప్పంటే ఏం చేస్తారా, ఎన్నిసార్లు విచారణ చేస్తారు మీరు, అవసరం లేదు, మీరు తొందరగా పూర్తి చేయండి అని చెప్పి సిట్ను మందలించారు కూడా. చాలా మంది ఏమనుకుంటారంటే సిట్ అంటే ఒక కోర్టు కాదది, కేవలము ఇది ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్, పెద్ద పోలీస్ స్టేషన్ లాంటిది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇందులో కేటీఆర్ గారికి సమన్లు చూడండి, నేను అడ్వకేట్ చెప్తున్నాను, సమన్లు లేకపోతే 161 స్టేట్మెంట్ రికార్డు చేద్దామని ఉదాహరణ చెప్తానండి. ఏదైనా నేరం జరిగింది అనుకోండి, మనం అడిగారు మిమ్మల్ని నాలో తిరగవచ్చు, అయ్యా మీకు ఇందులో తెలిసిన విషయాలు ఉంటే చెప్పండి అని 161 స్టేట్మెంట్. 161 స్టేట్మెంట్ కోర్టులో జలదు, పోలీసులు బలవంతం పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కనుక ఈ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం ఇదే శిలాపాత్రం కాదు. కోర్టులో అలాంటి అడ్వకేట్లు డిఫెండ్ చేసుకుంటారు. 161 స్టేట్మెంట్ 3rd డిగ్రీ ఉపయోగించారు, ప్రశ్నలు పరంపర ఇప్పించారు, కన్ఫ్యూజ్ చేశారు, ఇట్లా రాయించుకున్నారు అని కూడా చెప్పొచ్చు. కనుక 161 స్టేట్మెంట్ ఆయన విట్నెస్ కాదు, లేకపోతే ఆయన ఒక రకంగా చెప్పాలంటే విక్టిమ్ కాదు, లేకుంటే అక్యూజ్డ్ అంతకంటే కాదు. కేవలం ఈ కేసుకు సంబంధించిన అంశాలలో మీకు తెలిసిన సమాచారాన్ని మా ముందు చెప్పండి అని పంపించారు. నోటీస్ అవుతుంది, మనకు అర్థమవుతుంది. దాంట్లో ఏంటంటే ఇది ఈ కేసీఆర్ పిలిచారు, నిన్న హరీష్ రావు పిలిచారు. హరీష్ రావు అన్నారు నేనే ప్రశ్నలు అడిగాను వాళ్ళని, వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నల్లో చూసుకుంటే గంట కూర్చున్నారు, గంటనేమో ఇంకో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమయ్యాలి అంటే సిట్ ఫోన్ కూడా ట్యాప్ చేయాలి, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి కదా మనం. అయితే ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైన విషయాలు ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేయదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఒక లెటర్ పెట్టి బ్రహ్మనాయుడు గారిది, రామ్మోహన్ రావుది, మళ్ళీ ఏదో ఈ ఫోన్ ట్యాప్ చేస్తా, వీళ్ళు మత తీవ్రవాదులు కావచ్చు, లేకుంటే వామపక్ష తీవ్రవాదులు కావచ్చు, సంఘ విద్రోహాలు రీజన్ కూడా మెన్షన్ చేయాలి కదా సార్. అంటే ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేటువంటి రీజన్ కూడా ఇంపార్టెంట్ కదా. సార్ అందుకని నేనేమంటే మెన్షన్ చేసి పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకున్న ప్రతి 3 నెలలకు ఒకసారి దీని మీద సమీక్ష జరుగుతుంది. బ్రహ్మనాయుడు గారు అసలు ఏమంటారు అంటే వీళ్ళంతా ఆరోపణలు చేసుకుంటే అసలు లీగల్ విషయాలు చెప్తలేరు. నేను స్పష్టంగా చెప్తున్నా, ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూర్చొని, ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు తీవ్రవాదం అనుకున్నారు, వాళ్ళు రామ్మోహన్ రావు తీవ్రవాదం అనుకున్నారు, మా పేరు ఉంచారన్న తీసేయాలని 3 నెలలకు ఒకసారి సమీక్ష చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు యాక్టివిటీస్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు వాదన పెట్టుకుని మనం పెట్టుకుని లాభం లేదు. నేను 2 విషయాలు చెప్తున్నాను. ఇక్కడ లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఖచ్చితం, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. సెలబ్రిటీస్, లేకుంటే సినిమా, మన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భార్యాభర్తలు, ఆఖరి జడ్జిల ఫోన్ కూడా జరిగింది కదా. ఇది ఇల్లీగల్ అంటున్నాను. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ గట్ట బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వంతో లిస్ట్ ఉంటుంది.
ఇప్పుడు వీళ్ళంతా నాటకం ఆడుతున్నారు, అన్ని పార్టీలు కూడా ఒకరినో డిఫెండ్ చేసుకోవడానికి ఒకరిని విమర్శించడానికి. నేను స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నాను, మీరు ఒక లిస్టు బయట పెట్టండి. హోంశాఖ సెక్రటరీ నుంచి ఏ ఫోన్లు ట్యాప్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నాకు పార్టీలతో సంబంధం లేదు. ఈ అడిగిన ఫోన్లు కాకుండా అదనంగా చేసిండ్రా ఆ లిస్ట్ లో మరి